నమస్తే. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం చెందింది. 175 అసెంబ్లీ సీట్లలో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. 25 లోక్సభ సీట్లలో కేవలం 4 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ పరాభవానికి చాలా కారణాలే ఉన్నా ప్రధానంగా 10 కారణాలను ఇప్పుడు చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీని బాగా దెబ్బకొట్టింది. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. అయితే అందులో జగన్ సర్కార్ కొన్ని మార్పులు చేసింది. వాటిని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు పేదల భూములు లాక్కుంటారనే విపక్షాలు చేసిన ప్రచారం జనంలోకి బాగా వెళ్ళింది. సీఎం జగన్ ప్రతి పథకానికి తన పేరు పెట్టుకోవడం, చివరికి పట్టాదారు పాస్ పుస్తకాలపైన, సర్వే రాళ్లపైన తన ఫోటో వేయించడం వంటి దుమారం రేపాయి. జనం సొమ్ముతో వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్నారని విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులను పదే పదే మార్చారు. దీంతో కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్లో చేరడం వల్ల వైసీపీకి మైనస్ అయిందంటారు రాజకీయ విశ్లేషకులు. అంతా నేనే, నన్ను చూసే ఓట్లేస్తారని జగన్ భావించారు. నన్ను చూసే ఓట్లేయండి అంటూ ఎన్నికల్లోనూ ప్రచారం చేయడం దెబ్బ కొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నిస్తే వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారంటూ సామాన్య ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందనే ప్రచారం జోరుగా సాగింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు వంటి ప్రతిపక్ష నేతల అరెస్టులు, చివరికి ప్రశ్నించిన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేయించి హింసించడం, దాడులు వంటివి వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాయని టాక్. ఇంటిపోరు జగన్ను కోలుకోలేని దెబ్బతీసింది. తల్లి విజయమ్మను గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం, చెల్లెలు షర్మిల కాంగ్రెస్లో చేరి జగన్ పాలనను ప్రశ్నించడం, మరో చెల్లెలు అంటే బాబాయ్ వివేక కూతురు సునీత తన తండ్రిని చంపిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారు, తనకు న్యాయం చేయడం లేదని ప్రజల్లోకి వెళ్లడం వంటివి ప్రధాన కారణాలు. కొందరు మంత్రులు బూతులు మాట్లాడడం జనం చీకొట్టేలా చేసింది. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వర్లను సైతం బూతులతో మానసిక వేదనకు గురిచేశారు. పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలవలేదనడం, 3 పెళ్లిళ్లు చేసుకున్నారంటూ వ్యక్తిగతంగా దూషించడం జనానికి చిరాకు తెప్పించాయి. పవన్లోనూ పంతం పెంచాయి. మద్యపాన నిషేధం అంటూనే ధరలు పెంచారు. తాము అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గిస్తామని టీడీపీ ప్రచారం చేయడం మందుబాబులను ఆలోచనలో పడేసింది. అవినీతి పెరిగిపోయిందనే ఆరోపణలు రావడం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ల్యాండ్ మాఫియాలు రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు రావడం కూడా జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెంచారు. అమరావతిని పక్కన పెట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, రోడ్లు వేయలేదని, అభివృద్ధిని పట్టించుకోలేదనే భావన ప్రజల్లో వ్యక్తమైంది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో టీడీపీ కూటమి ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలు జనాన్ని బాగా ఆకట్టుకోవడం కూడా వైసీపీ ఓటమికి కారణమే. కారణాలు ఏవైనా ఆరోపణలు, విమర్శలు వచ్చిన వెంటనే వైసీపీ పెద్దలు వాటిని సరిదిద్దుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని పార్టీని తిరిగి ఎలా నిలబెడతారనేది చూడాలి. నమస్తే.